तो सच्चे दिल से शुक्रिया अदा पेश करता हूँ। ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఈ పుణ్య రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా అందరూ కూడా ఈరోజు రోజా పెట్టి అందరూ కూడా రోజా ముగించే సమయంలో మీతో అందరితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకేదో ఇక్కడికి వచ్చి ఏదో రాజకీయంగా వచ్చినట్లు లేదు, మన సొంత ఇంటికి మన కుటుంబ సభ్యులతో మాట్లాడినంత సంతోషంగా ఉంది. మిస్ కాకూడదు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా కూడా ఈరోజు వచ్చింది కేవలం మనందరినీ కూడా కలుపుకొని అందరితో కూడా మాట్లాడాలని ఈరోజు రావడం జరిగింది. ఇఫ్తార్ విందు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎల్లప్పుడూ మేము ఉంటాము. మీరు ధైర్యంగా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఏ అర్ధరాత్రి వచ్చినా కూడా మీకు పని చేసి పెట్టి పంపిస్తామని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తాము. ఇంకా కూడా ఇవన్నీ పనులన్నీ కూడా దేవుడు అనుకూలిస్తే ఇంకా మంచి పెద్ద పెద్ద పనులన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మీ అందరి మంచి దీవెనలతో జరిగినాయి. ఇంకా కూడా మంచి పనులు చేస్తాము. ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మీరు చేసిన సహాయాన్ని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకుంటాం, ఎప్పుడు కూడా మర్చిపోమని చెప్పి కూడా మీకు అందరికీ ఇంకా కూడా రెండు విషయాలైతే మీకు చెప్పాలా. ఈరోజు ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. మీరందరూ కూడా ఇది జాగ్రత్తగా ఆలోచించాలా. మనం ఇక్కడ చిన్న ఏదో 20 లక్షలు 50 లక్షల ఫండ్స్ గురించో లేకపోతే ₹1 కోటి ఫండ్స్ గురించో మాట్లాడుతున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా మీరందరూ కూడా చూసింటారు. వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండాలని చెప్పి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడింది. ఈరోజు ఆ బిల్లు అంటే ఒక ఫుల్ మెజార్టీ లేకుండా ఈరోజు పాస్ అయింది. కానీ మన రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు భూములు వేరే పేర్లో, ఏపీఐసీ పేర్లో, ఇంకో పేర్లో పెట్టి ఈరోజు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది. దీనిపైన గట్టిగా అందరూ కూడా మాట్లాడాలా. మేము కూడా మాట్లాడతాము. అందరితో కూడా కలిసి దానిపైన గట్టిగా పోరాటం చేస్తాము. వక్ఫ్ బోర్డు భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే అని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరి దీవెనలో ప్రాంతంలో మన పెద్దానికి కానీ మాకు కానీ చోటు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరు కూడా కోరుకుంటూ, మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు.